Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 319 points down ay 77,187 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 121 పాయింట్స్ డౌన్ ay 23,361 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 296 పాయింట్స్ డౌన్ ay 49,210 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, ఇవాళ మన మార్కెట్స్ ని ఎవరైనా బడ్జెట్ కారణంగా భారీగా మన మార్కెట్స్ ఫాల్ అయ్యాయి, ఇప్పుడు మన మార్కెట్స్ ఇంతే పడుతూనే ఉంటాయని ఒకవేళ అసహనంగా చూస్తూ ఉంటే ఒక్కసారి యూరోపియన్ మార్కెట్స్ ని చూడండి ఎంత డౌన్ అయ్యాయో. అండ్ ఏషియన్ మార్కెట్స్ లో కొన్ని మార్కెట్స్ 3%, 4% దగ్గరగా డౌన్ అయినా సరే ఇవాళ మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ 0.5% to 1% ఫాల్ అయ్యి ఇవాళ మన మార్కెట్స్ ఈ మాత్రమే పడుతూ ఉండడం మనం డెఫినెట్లీ మన ఇండియన్ మార్కెట్స్ ని గ్లోబల్ మార్కెట్స్ తో కంపేర్ చేస్తే ఇవాళ స్ట్రాంగ్ గానే ఉన్నాయి అనుకోవాలి. ఎస్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2% ఫాల్ అయింది, బట్ మిడ్ క్యాప్స్ లో కానీ లార్జ్ క్యాప్స్ లో కానీ ఇవాళ స్ట్రాంగ్ గా స్టెబిలిటీ కనిపించింది. ఎందుకు మీరు అన్నట్టు గ్లోబల్ మార్కెట్స్ అంతలా ఫాల్ అయ్యాయి? ట్రంప్ గారి టారిఫ్లు. బట్ ఇన్ని డేస్ ఇదే కదా మనం మాట్లాడుకుంటున్నాం. ట్రంప్ గారు కెనడా పైన, మెక్సికో పైన 25% టారిఫ్లు వేయబోతున్నారు, ట్యాక్స్లు వేయబోతున్నారు. అది ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం కదా. కొత్తగా ఏం జరిగింది అక్కడ అంటే చైనా మీద 10% టారిఫ్ వేయడం కొత్త విషయం. మన బడ్జెట్ అయిపోయిన తర్వాత నుంచి ఇన్ బిట్వీన్ మనకి ఇవాళ మార్కెట్ ఓపెన్ అయ్యే లోపు జరిగిన ఎంటైర్ గ్లోబల్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేసింది. అండ్ గుర్తుంచుకోవాలి, ట్రంప్ గారు కెనడా మీద, మెక్సికో మీద వేసినది 25% ఓవరాల్ టారిఫ్లు కాదు, ట్యాక్స్లు కాదు. ఆల్రెడీ వాటి మీద ఏమేమి ట్యాక్స్లు ఉన్నాయో దాని మీద అడిషనల్ గా 25% ట్యాక్స్ అనమాట. చైనా రిలేటెడ్ గా కూడా ఏవేవైతే ట్యాక్స్లు ఉన్నాయో దాని మీద ఇంకొక 10% ట్యాక్స్, అడిషనల్ ట్యాక్స్ ఇది. దీని రిలేటెడ్ గా ఈ మూడు కంట్రీస్ లో కెనడా, మెక్సికో అయితే చాలా హార్ష్ గానే రియాక్ట్ అయ్యారు. మేము కూడా వేస్తాం, మీరు వేస్తే మేము వేయలేమని. అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా కెనడా, మెక్సికో దగ్గర నుంచి రెస్పాన్స్ ఉంది. కానీ అసలు ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఎక్కడి నుంచి మనం హార్ష్ రెస్పాన్స్ ని? చైనా దగ్గర నుంచి కదా. చైనా దగ్గర నుంచి నేను చూస్తున్నంత వరకు అంత థ్రెటనింగ్ రెస్పాన్స్ అయితే లేదు. ఇక్కడ థ్రెటన్స్ అనేలా కనిపిస్తుంది, కానీ మేము వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ దగ్గరికి వెళ్తాం అన్నారు అంతే. మేము ఇది చేస్తాం, అది చేస్తాం అనలేదు. లైక్ మేము ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్తాం, అక్కడ మాట్లాడతాం, మీ మీద అక్కడ చర్యలు తీసుకుంటాం అన్నారే. కానీ మీరు ఇలా చేస్తారా, అయితే మేము కూడా ఇది చేస్తామని దురుసుగా ప్రవర్తించే పని చైనా దగ్గర నుంచి కనిపించలేదు. అది ఇంకొకటి కూడా చూడండి, వాల్ స్ట్రీట్ జర్నల్ నుంచి వస్తున్న డేటా ప్రకారం చైనా వాళ్ళు 2020 ఫేజ్ 1 ట్రేడ్ టాక్స్ డీల్ ని కూడా రీస్టోర్ చేసేందుకు, అంటే మళ్ళీ యుఎస్ తో డిస్కషన్స్ చేసి ఈ ట్రేడ్ వార్ ని ఆపడానికి ప్రయత్నించేలా కూడా మనకి డేటా కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, ట్రంప్ గారు తన పదవిలో ఉన్నప్పుడు 2017 to 2021 ఆ పాయింట్ లో మీరు మన ఛానల్లోకి వెళ్లి వీడియోస్ ని చూసినా సరే ఈ ట్రేడ్ వార్ రిలేటెడ్ గా, యుఎస్ చైనా రిలేటెడ్ గా ఉన్న ఇష్యూస్ తో ఆ పాయింట్స్ లో మార్కెట్ ఎలా ఫాల్ అయింది అనేది కూడా మీకు అర్థమవుతుంది. బట్ ఫాల్ అయింది, తర్వాత మళ్ళీ రికవర్ అవుతుంది. ఇలా టారిఫ్లు వేస్తారంటారు, మళ్ళీ వాళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్స్ అయ్యి మళ్ళీ మేము నార్మల్ అయిపోయామని ఆ టారిఫ్ని ఉపసంహరించుకుంటున్నాం అంటారు. లేకపోతే అలా ఉపసంహరించుకోకపోయినా, విత్డ్రా చేయకపోయినా ఓవర్ ద పీరియడ్ మార్కెట్ దాన్ని నెగ్లెక్ట్ చేస్తుంది. కానీ ఎప్పుడైతే ఇది ఫస్ట్ టైం మీరు వింటారో టారిఫ్లు వేస్తారు చైనా మీద, మెక్సికో మీద, కెనడా మీద అనగానే దీని కారణంగా ఈ స్టాక్స్ కి పాజిటివ్, దీని కారణంగా ఈ స్టాక్స్ కి నెగిటివ్, దీని కారణంగా ఇలా జరగబోతుంది, అలా జరగబోతుంది, కమింగ్ టైమ్స్ లో ఇలా అలా ఇంపాక్ట్ ఉండి ఇన్ఫ్లేషన్ పెరిగి ఎకానమీ పై ఇంపాక్ట్ ఉంటుంది. ఈ అనాలిసిస్ అన్ని కూడా వారం రోజుల తర్వాత మనకి వినిపించావు. ఎందుకంటే స్లోగా మార్కెట్ ఆ నెగిటివ్ ని ఫ్యాక్టర్ చేసుకొని దాన్ని నెగ్లెక్ట్ చేస్తుంది. ఎవరైతే కొత్త బిగినర్స్ ఉంటున్నారో చెప్పాలనుకుంటున్నారు, గత టర్మ్ లో ట్రంప్ గారి టెన్యూర్ లో మీరు మన ఛానల్లోకి వెళ్ళండి. జస్ట్ యూట్యూబ్ లో అయినా సరే మీరు ట్రేడ్ వార్ డే ట్రేడర్ తెలుగు అని కొట్టండి, వీడియోస్ వస్తాయి మీకు. యుఎస్ చైనా రిలేటెడ్ గా ఎలాంటి ట్రేడ్ వార్ గతంలో జరిగాయి, దాని రిలేటెడ్ గా మార్కెట్స్ ఎలా ఇంపాక్ట్ అయ్యాయని. అండ్ మీన్ వైల్ పనిలో పని యుఎస్ వాళ్ళు ఇండియా మీద కూడా టారిఫ్లు వేస్తారని ఇలా సోషల్ మీడియాలో కొంత స్పెక్యులేషన్ అయితే మార్నింగ్ నడిచింది. కానీ బట్ తర్వాత ఇలాంటివి ఏం టారిఫ్లు ఇండియా మీద పడలేదని ఎలా మనకు అర్థమవుతుంది. అండ్ దీని రిలేటెడ్ గా నిర్మలా సీతారామన్ గారు కూడా రెస్పాండ్ అవుతూ యుఎస్ ప్రెసిడెంట్ అయిన ట్రంప్ గారు మనపై వేసే, ఇండియాపై వేసే టారిఫ్ కన్నా ఇండియా స్ట్రెంతే గొప్పది, గ్లోబల్ కాంటెక్స్ట్ లో ఇండియా స్ట్రాంగ్ గా ఉందని ఎలా కామెంట్స్ మన ఫైనాన్స్ మినిస్టర్ గారి దగ్గర నుంచి వినిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇంకొకటి, ఈ బడ్జెట్ లో మీరు కీన్ గా అబ్జర్వ్ చేశారంటే గత బడ్జెట్స్ తో కంపేర్ చేసి ప్రతిసారి కూడా మనకి బడ్జెట్ లో ఇన్ఫ్రా రిలేటెడ్ గా స్ట్రాంగ్ స్పెండింగ్ కనిపించేది అనమాట. లైక్ ఈ డిఫెన్స్ అని, రైల్వేస్ అని, క్యాపెక్స్ చేయడం అని, ఈ రెన్యూబుల్ ఎనర్జీ సైడ్ ఇవి అవి మీకు చాలా క్యాపెక్స్ పరంగా మీకు మాటలు వినిపించేవి. కానీ సార్ క్యాపెక్స్ కంటే కన్సంప్షన్ బేస్డ్ గా మీకు ఎక్కువ ఫోకస్ కనిపిస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ గా బెనిఫిట్స్ ఇస్తూ ఎంటైర్ కన్సంప్షన్ థీమ్ ని ఇంప్రూవ్ చేయాలని మార్కెట్స్ లో ఇన్ ద సెన్స్ స్టాక్ మార్కెట్స్ లో కాదు, ఎంటైర్ మన ఇండియన్ మార్కెట్ లో ప్రెసెంట్ బడ్జెట్ థీమ్ గా వినిపించాలని ఎలా కేంద్ర ప్రభుత్వం భావించినట్లు మనకు కనిపిస్తుంది. మరి అలాంటప్పుడు ఎఫ్ఎంసీజీ స్టాక్స్ ఎందుకు పడ్డాయి? ఎఫ్ఎంసీజీ స్టాక్స్ లాభపడాలి కదా, ఖచ్చితంగా లాభపడాలి. కమింగ్ టైమ్స్ లో వాటి రిలేటెడ్ గా అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ వాటికంటే ఇవాళ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ స్టాక్స్ పెరిగాయని
ఈ క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్ ఉంటాయి కదా, ఈ మెక్డొనాల్డ్స్ కానీ పిజ్జా హట్ కానీ వీటి రిలేటెడ్ గా ఉండే రెస్టారెంట్స్ ఉంటాయి కదా, వాటిల్లో మీకు అడ్వాంటేజ్, వాటిల్లో మీకు కొంత గెయిన్ కనిపించే ప్రయత్నం జరుగుండొచ్చు. అండ్ వేవేవైతే ప్రీమియమైజేషన్ లో ఉన్నాయో లైక్ ఏసీలు, వోల్టాస్ కానీ, సింఫనీ కానీ, లైక్ ఎయిర్ కూలర్స్ కానీ, అండ్ ఆన్లైన్ లో ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్ కూడా లైక్ స్విగ్గీ, జొమాటో ఏమి ఇవాళ పెద్ద పెరగలేదు కానీ బట్ స్విగ్గీ పెరిగింది. అండ్ ఈవెన్ ఆన్లైన్ స్టోర్స్ లైక్ నైకా పెరిగింది. అండ్ చూస్తే 2-వీలర్ కంపెనీస్ లో ఏషర్ మోటార్స్ పెరిగింది. 4-వీలర్ లో కూడా M&M ఇలాంటి కంపెనీస్ పెరుగుతూ ఉండడం, ఏవైతే డబ్బులు చేతులకు వస్తాయో ఈసారి ప్రజలు బేస్ వాటి మీద కాదు కొంత ప్రీమియం వాటి మీద ఖర్చు పెడతారనే ఒక ఆ మిగిలిన డబ్బులతో స్పెండింగ్ బాగుంటుందని ఒక ఎక్స్పెక్టేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. దీని రిలేటెడ్ గా డీటెయిల్డ్ లిస్ట్ మీకు నేను న్యూస్ టాపిక్ లో అందిస్తాను. ఏ స్టాక్స్ ఈ బడ్జెట్ కారణంగా ఎలా ఇంపాక్ట్ అవుతున్నాయని లిస్ట్ మీకు ఇవాళ మన మార్కెట్ అనాలిసిస్ లో ఫస్ట్ టాపిక్ లో దొరుకుతుంది. వెల్, మనకి ట్రంప్ గారు టారిఫ్లు వేస్తున్నారు అండ్ ఈ రీసెంట్ టైమ్స్ లో చూసాం కదా 107 దగ్గరగా ఈ డాలర్ ఇండెక్స్ ని మళ్ళీ 109.3 దగ్గరకు వచ్చేసింది. దీంతో ఈ మధ్య కాలంలో నాకు తెలిసి మనం ఈ నెంబర్ అయితే చూడలేదు కదా, లాస్ట్ 1 మంత్ హై, 5 డే హై ఈ 87 రూపీస్ కి మన ఇండియన్ రూపీ వీక్ అవుతూ ఉండడం గమనించండి. దీంతోనే ఇవాళ మీకు ఫార్మా ఐటీ స్పేస్ గ్రీన్ లో ఉన్నాయి. ఈ రూపీ వీక్ అవుతూ ఉండడం ఫార్మా ఐటీకి మంచిది. అందులో ఐటీ కంటే కూడా ఫార్మానే మీరు ఎక్కువ ఫోకస్ చేయడం బెటర్. ఎందుకంటే ఇప్పుడు ఇలా పెరుగుతున్న దాంతో అంటే ఈ టారిఫ్ గేమ్ తో యుఎస్ లో ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా కొంత ఏదైనా సంకేతాలు మారాయనుకోండి, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుందని ఇలా డేటా ఏమైనా మనకి మారింది అనుకోండి, ఫెడ్ వాళ్ళు వెంటనే మేము వడ్డీ రేట్ల కట్ రిలేటెడ్ గా ఈ డెసిషన్ తీసుకుంటున్నాం అని ఒకవేళ అయినా నెగిటివ్ స్టేట్మెంట్ చేస్తే దాంతో ఫార్మా ఇంపాక్ట్ అవ్వదు, ఐటీ ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి ఫార్మా ఐటీ రెండింటికి కూడా యుఎస్ డాలర్ రిలేటెడ్ గా ఐఎన్ఆర్ మన ఈ రూపీ వీక్ అవడం ఆ రెండు సెక్టార్స్ కి మంచిది. ఈవెన్ ఎక్స్పోర్ట్ చేస్తున్న కంపెనీస్ కి మంచిదే. మోస్ట్ ఆఫ్ ద కెమికల్ కంపెనీస్ యుఎస్ బేస్డ్ గా రెవెన్యూస్ ఉన్నాయి. అవి కూడా మనం న్యూస్ టాపిక్ లో మాట్లాడుకుంటాం ఏ కెమికల్ కంపెనీస్ అడ్వాంటేజ్ పొందుతాయని. బట్ బ్రాడ్ గా మాట్లాడుకుంటే ఐటీ ఫార్మాలో ఒకటే చూడాలంటే ఫార్మా. గోల్డ్ రిలేటెడ్ గా కూడా ఇది ప్రైస్ మూమెంటం ని తీసుకురాగలిగే అంశంగా మనం చూడొచ్చు. అండ్ రికార్డ్ స్థాయిలో ఎస్ఐపి క్యాన్సిలేషన్స్ జరుగుతున్నాయి. రీటైలర్స్ ఫస్ట్ టైం ఎక్కువగా మార్కెట్ ఫాల్ రిలేటెడ్ గా భయపడుతున్నారు. సో దట్ రికార్డ్ స్థాయిలో ఎస్ఐపి క్యాన్సిలేషన్స్ జరుగుతున్నాయనే డేటా ఏదైతే కనిపిస్తుందో, మీరు జస్ట్ ట్విట్టర్ లోకి వెళ్ళి ఎస్ఐపి క్యాన్సిలేషన్స్ అని కొట్టారంటే మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ ఇవే డేటా అనమాట షేర్ చేయడం. సో గతంతో పోలిస్తే ఈసారి ట్రెండ్స్ అయితే కొంత అంటే ఎక్కువగా మార్కెట్ లో వాళ్ళకి ప్రాఫిట్స్ కనిపించక నష్టాలు ఎక్కువగా ఈ మధ్య కనిపిస్తుండడం, రీటైలర్స్ కొంత స్టెప్ బ్యాక్ వేస్తున్నట్టు, ఒక అడుగు వెనక్కి వేస్తున్నట్లయితే డేటా కనిపిస్తుంది. బట్ నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, మీరు ఒకవేళ ఎస్ఐపిస్ చేస్తూ ఈ మధ్య కాలంలో ఏమైనా ఎస్ఐపిస్ ని ఆపారా? ఒకవేళ మీరు ఆపారు అనుకుంటుంటే మళ్ళీ మీరు ఎప్పుడు కంటిన్యూ చేద్దాం అనుకుంటారు? మీకు మార్కెట్ బాగా పెరిగిన తర్వాత కంటిన్యూ చేద్దాం అనుకుంటారా, ఆర్ మార్కెట్ పడిన తర్వాత మళ్ళీ పెడదాం అనుకుంటారా? సో దట్ రీటైలర్స్ ఒక మైండ్ సెట్ ఈ మార్కెట్ ఫాల్, ఈ అన్సర్టైన్ ఈవెంట్స్ ఎలా ఉందనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఎఫ్ఐఎస్ చేస్తున్న కాన్స్టెంట్ సెల్లింగ్ లో మార్కెట్ ని సపోర్ట్ చేసింది డిఐఎస్ ద్వారా ఇండైరెక్ట్ గాను, త్రూ ఎస్ఐపి సపోర్ట్ చేశారు. అండ్ లంసమ్ ద్వారా కూడా మార్కెట్ లో పెట్టి మార్కెట్ ని చాలా వరకు స్టేబుల్ చేసింది రీటైలర్సే. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఒకవేళ స్టెప్ వెనక్కి వేస్తుంటే మార్కెట్ లో కొంత లిక్విడిటీ పరంగా బై అండ్ సెల్ నెంబర్స్ లో ఒకవేళ ఎఫ్ఐఎస్ సెల్ ఎక్కువ నెంబర్ లో చేస్తూ లిక్విడిటీ పరంగా ఏదైనా ఇష్యూస్ ఉంటున్నా, రీటైలర్స్ ఒక పార్టిసిపేషన్ ఎస్ఐపిస్ పరంగా డౌన్ అవుతుంటే అది మంచిదైతే కాదు. బట్ లెట్స్ వెయిట్. ఈ ఎస్ఐపి డేటా మనకి రిఫ్లెక్ట్ అవుతుంది కదా, అంటే ఎంత అమౌంట్ కి ఎస్ఐపి చేశారు, ఎన్ని ఎస్ఐపిస్ క్లోజ్ అయ్యాయి కంపేర్డ్ విత్ న్యూ వన్స్, ఇది మనకి ఈ డేటాలో కనిపిస్తుంది. స్టిల్ మనకి ఎస్ఐపి నెంబర్ పాజిటివ్ లోనే ఉంది. బట్ ఎంత పెద్ద మొత్తంలో ఎస్ఐపిస్ జనవరి మంత్ లో మనకి మార్కెట్ లోకి వెళ్ళాయన్నది మనం చూడాల్సిన అంశం. నెక్స్ట్ కమింగ్ డేస్ లో మార్కెట్స్ రిలేటెడ్ ఉన్న ఇంపార్టెంట్ ఈవెంట్స్ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. February 4th నుంచి మనకి ట్రంప్ గారు వేస్తున్న టారిఫ్లే ఎఫెక్ట్ అవుతాయి అనమాట. సో February 4th అలా మైండ్ లో పెట్టుకొని మిగిలిన ఏ డేట్స్ మనకి ఎలాంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయి, యుఎస్ కి సంబంధించి, ఇండియాకి సంబంధించిన సిపిఐ ఇన్ఫ్లేషన్ కానివ్వండి, ఆర్బీఐ కి సంబంధించిన మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ కానివ్వండి, జీడిపి రిలేటెడ్ గా యుఎస్ ఇండియా రిలేటెడ్ గా ఉంటున్న డేటా కానివ్వండి, ఇవన్నీ కూడా February మంత్ లో ఉంటున్న ఇంపార్టెంట్ డేటా మీకు స్క్రీన్ మీద ఉంటుంది. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఎఫ్ఐఎస్ బడ్జెట్ రిలేటెడ్ గా హెవీ షార్ట్ పొజిషన్స్ తో వెళ్లారు. అక్కడేం వాళ్ళకి దొరకలేదు. కానీ ఇవాళ మార్కెట్స్ లో గ్లోబల్ మార్కెట్స్ కారణంగా కొంత ఫాల్ అయితే కనిపించింది. చెప్పాను కదా ఇక్కడ నెట్ పొజిషన్స్ షార్ట్స్ మీకు చాలా తక్కువ కనిపిస్తుంటాయి. కానీ ప్రెసెంట్ కూడా వాళ్ళు 88% నెట్ షార్ట్స్ మార్కెట్ లో మెయింటైన్ చేస్తున్నారు. లాట్ సైజ్లు మారే. నిఫ్టీకి 25 ఉన్నది కాస్త 75 అయింది. బ్యాంక్ నిఫ్టీది 15 ఉన్నది కాస్త 30 అయింది. కాబట్టి ఇక్కడ పొజిషన్స్ వైడ్ మీకు తక్కువ కనిపిస్తాయి. బట్ నెట్ షార్ట్స్ సిగ్నిఫికెంట్ గానే ఎఫ్ఐఎస్ మార్కెట్ లో ఉన్నాయి. అండ్ ఎఫ్ఐఎస్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ పరంగా కూడా కాన్స్టెంట్ సెల్లర్స్ గానే ఆల్మోస్ట్ లాస్ట్ 22-23 ట్రేడింగ్ సెషన్స్ నుంచి కాన్స్టెంట్ సెల్లింగ్ మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో చేస్తూ ఉన్నారు. ఆఫ్టర్ అక్టోబర్ 2024 హైయెస్ట్ సెల్లింగ్ లాస్ట్ మంత్ లోనే జరిగింది. అండ్ ఈవెన్ ఈసారి బడ్జెట్ లో మొత్తం అన్ని సెక్టార్స్ కి పాజిటివ్ గా ఏం లేదు కదా, లైక్ బట్ డిఫెన్స్ రిలేటెడ్ గా ఇచ్చింది గతంతో పోలిస్తే పెరిగిన టూ మచ్
ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే మార్కెట్ లో ఆల్రెడీ ఉన్నాయో అవి మీట్ అవ్వలేదు. రైల్వేస్ అయితే కంప్లీట్ గా డిసప్పాయింట్. వాళ్ళ మీరు చూస్తే మోస్ట్ ఆఫ్ ద రైల్వే స్టాక్స్ కానీ ఇన్ఫ్రా బేస్డ్ గా ఉంటున్న చాలా కంపెనీస్ కానీ ఈవెన్ హౌసింగ్ రిలేటెడ్ గా కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అవి కూడా జరగలేదు. సో చాలా వరకు ఇలా స్పేసెస్ లో ఈసారి డిసప్పాయింట్మెంట్ కనిపించింది. కంప్లీట్ గా ప్రజల రిలేటెడ్ గా ఇన్కమ్స్ ని వాళ్ళ హ్యాండ్స్ లో పెట్టడానికి ప్రయత్నించే భాగంలో క్యాపెక్స్ రిలేటెడ్ గా మాత్రం ఒక అడుగు ఈసారి బడ్జెట్ లో వెనక పడుతూ ఉండడమే చాలా వరకు పాకెట్స్ లో ఇవాళ మనకి డీప్ కట్ రావడానికి ప్రధానమైన కారణం. బట్ ఓవరాల్ బడ్జెట్ మార్కెట్ రిలేటెడ్ గా మీకు కమింగ్ టైమ్స్ లో ప్రజల చేతిలో డబ్బులు ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళు స్పెండ్ చేసే వాటి రిలేటెడ్ గా కన్సంప్షన్ రిలేటెడ్ గా ఉంటున్న స్పేసెస్ పై మాత్రం లాంగ్ టర్మ్ లో మంచి ఇంపాక్ట్ ని తీసుకొస్తుంది. సో బ్రాడ్ మార్కెట్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైతే చేస్తున్నారో ఇది డెఫినెట్లీ మీరు మంచిగానే చూడాలి మార్కెట్స్ పరంగా. అండ్ జస్ట్ నౌ FIDA డేటా అయితే అప్డేట్ అవుతుంది. FIs ఇవాళ 3958 crores దగ్గరగా సెల్ చేస్తున్నట్లు డేటా కనిపిస్తుంది. గ్లోబల్ సెల్ ఆఫ్ తో అండ్ మిగిలిన అసెట్ క్లాసెస్ లో వచ్చిన సెల్ ఆఫ్ తో నేను ఇంకా ఇవాళ FII నెంబర్ కొంత బిగ్ వేరియంట్ లోనే ఉంటుంది అనుకున్నాను, కానీ యాక్చువల్లీ 3900 crores స్మాల్ నెంబర్ ఏం కాదు, బట్ 5000-6000 crores కూడా గ్లోబల్ సెల్ ఆఫ్ తో నేను ఇవాళ ఉంటుంది అనుకున్నాను. బట్ సెల్ ఆఫ్ బట్ టూ మచ్ సెల్ ఆఫ్ అయితే కాదు, సర్ప్రైజ్డ్ సెల్ ఆఫ్ నెంబర్ అయితే కాదు. రీసెంట్ టైమ్స్ లో మనం రిపీటెడ్ గా చూస్తున్న నెంబర్స్ లో దగ్గరగానే ఉంది. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ కంటెంట్ ని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మార్కెట్ అప్డేట్స్ మాట్లాడుకునే ముందు బడ్జెట్ లో వేటి రిలేటెడ్ గా అనౌన్స్మెంట్స్ చేశారు, ఏ స్టాక్స్ కి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందని మనం బడ్జెట్ రిలేటెడ్ గా చేసిన వీడియోలో మాట్లాడుకున్నాం కదా. ఇన్ఫాక్ట్ గోల్డ్ రిలేటెడ్ గా వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఆ వీడియోలో షేర్ చేశాను. ఎందుకు గోల్డ్ ఇక్కడి నుంచి కూడా పెరిగే అవకాశం ఉంటుందని. వెరీ ఇంపార్టెంట్ డేటా, వీలైతే చూడడానికి ప్రయత్నించండి. బట్ ఆ స్టాక్స్ అన్నిటి పరంగా ఇన్ఫర్మేషన్ మీకు చాలా టైం తీసుకొని చెప్పుంటాను కదా. ఆ మొత్తాన్ని సెక్టార్ వైజ్ గా డివైడ్ చేస్తూ చేస్తున్న అనౌన్స్మెంట్ ఏంటి, ఆ సెక్టార్ లో ఏ స్టాక్స్ కి లాభం ఉంటుందనేలా SBI సెక్యూరిటీస్ వాళ్ళకి సంబంధించిన ఈ ఒక్క ఇమేజ్ బడ్జెట్ లో స్టాక్ మార్కెట్ మీద ఉంటున్న ఇంపాక్ట్ ని ఈజీగా రిప్రజెంట్ చేశారు. కాబట్టి ఇమేజ్ మీకు చూపించాలనుకుంటున్నాను. అండ్ ఇంకొక ఇమేజ్ ఇది ఇంకొంచెం డీటెయిల్డ్ గా ఉంటుంది. సెక్టార్స్ బడ్జెట్ లో చేసిన అనౌన్స్మెంట్, ఇక్కడ డైరెక్ట్ గా స్టాక్స్ పేర్లు మనకు కనిపించకపోతున్నా ఏ సెక్టార్స్ కి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందనేలా కొంత డీటెయిల్డ్ అనాలిసిస్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఈ ఇమేజ్ ని కూడా మస్ట్ గా చూడండి, ఎందుకంటే నేమ్స్ ఒకటే కాదు కదా, దాని రిలేటెడ్ ఇంకొంచెం డేటా ఎవరెవరికి ఏ స్పేసుల్లో ఇంకా అందులో ఉంటున్న బ్రాడ్ ప్లేయర్స్ లో ఇంకొంచెం నారో డౌన్ చేస్తూ వేటికి అడ్వాంటేజ్ ఉంటుందనేలా గుడ్ అనాలిసిస్ ఈ ఇమేజ్ లో కూడా ఉంటుంది. కాబట్టి ఈ రెండు ఇమేజ్ని బడ్జెట్ లో స్టాక్ మార్కెట్ మీద ఇంపాక్ట్ కోసం స్టడీ చేస్తున్న వాళ్ళు సేవ్ చేసుకోండి. మీకు డైరెక్ట్ గా ఈ వీడియో ద్వారా అయినా సేవ్ చేసుకోండి, జస్ట్ స్క్రీన్ షాట్ తీసి. లేదు డైరెక్ట్ గా మీ వాట్సాప్ ని ఓపెన్ చేసి అక్కడ అప్డేట్స్ అని ఉందా, అప్డేట్స్ ని క్లిక్ చేసి ఛానల్స్ అని కనిపిస్తుంటుంది, దాని పక్కన ఎక్స్ప్లోర్ అని ఉంటుంది, ఎక్స్ప్లోర్ ని క్లిక్ చేసి సర్చ్ లో మీకు సుమారుగా 82,000 ఫాలోవర్స్ ఉంటున్న మన ఛానల్ కనిపిస్తుంది. అందులో కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం పోస్ట్ చేస్తూ ఉంటాం. పొరపాటున ఇంకేదైనా ఛానల్లో జాయిన్ అయిపోయి అక్కడ మిమ్మల్ని ఎవరైనా డబ్బులు అడుగుతుంటే అది మన ఛానల్ కాదని గుర్తుంచుకోండి. మన ఛానల్లో ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ థీసిస్ రిలేటెడ్ గా అండ్ ఫేమస్ ఇన్వెస్టర్స్ చెప్తున్న వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ రిలేటెడ్ గా మాత్రమే అక్కడ డేటా ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఇలా ఈ ఇమేజెస్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ డేటాని మీరు గమనించండి. ఇది యాక్సిస్ క్యాపిటల్ వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడైతే ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ గా గవర్నమెంట్ బెనిఫిట్ ఇచ్చిందో కన్సంప్షన్ పెరుగుతుందన్న విషయం మనందరికీ తెలుసు. డబ్బులు చేతిలో ఉంటే డెఫినెట్ గా ఖర్చు పెడతారు, బట్ అది ఎక్కడ ఖర్చు పెడతారు? ఫుడ్ రిలేటెడ్ గా ఉంటున్న స్టాక్స్ పై ఫోకస్ చేయాలా, క్లాతింగ్ డ్యూరబుల్స్ కన్స్యూమర్ డ్యూరబుల్స్ ఆర్ వేటిపై యూజువల్ గా ఒక పర్సన్ ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశం ఉందని చూసినప్పుడు ఏ స్పేసెస్ రిలేటెడ్ గా హై కన్సంప్షన్ ఉండే స్కోప్ ఉందనే డేటా ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఉంటుంది. సో అల్టిమేట్ గా మనం ఫుడ్ అన్నా క్లాతింగ్ అన్నా వీటి రిలేటెడ్ గా స్పెసిఫిక్ గా ఉంటున్న కంపెనీస్ కి వెళ్ళడం కొంచెం కష్టమేమో. బట్ నాకు సంబంధించి ఆటో స్టాక్స్ కానివ్వండి, లైక్ 2-wheeler 4-wheeler కంపెనీస్ కానివ్వండి, జ్యువెలరీ కంపెనీస్ కానివ్వండి, అండ్ ట్రావెల్ రిలేటెడ్ గా ఉంటున్న కంపెనీస్ కానివ్వండి, ఈజీగా మనం వాటిలో ఫిల్టర్ చేసుకోవచ్చు. అదే ఫుడ్ అన్నాం అనుకోండి, స్విగ్గీ జొమాటో అవే మనకి ఫుడ్ డెలివరీ రిలేటెడ్ గా ఉన్న కంపెనీస్. వెరాస్ రెస్టారెంట్ రిలేటెడ్ గా ఉన్న కంపెనీస్ ఉన్నాయి, లైక్ రెస్టారెంట్ చైన్స్ ని మెయింటైన్ చేస్తున్న కంపెనీస్ ఉన్నాయి. ఈ పిజ్జా హట్, మెక్డొనాల్డ్స్ ఇలా QSR థీమ్ తో ప్లే అవుతున్న కంపెనీస్ ఉన్నాయి. వాటికి ప్రొడక్ట్స్ సప్లై చేస్తున్న కంపెనీస్ ఉన్నాయి. వీళ్ళ వాల్యూ చైన్ అంతా కొంత పెద్దదవుతుంది. వెరాస్ మీరు ఆటో స్టాక్స్ ని చూసినా, 2-wheelers 4-wheeler స్టాక్స్ మనందరికీ ఐడియా ఉంటున్నవి. జ్యువెలరీ స్టాక్స్ చూసినా కొన్ని లిమిటెడ్ గా ఉంటాయి. అండ్ ఈవెన్ ట్రావెల్ రిలేటెడ్ గా ఉన్న కంపెనీస్ చూసినా అక్కడ లిమిటెడ్ ఉంటుంది. కాబట్టి ఈ 3 స్పేసెస్ లో ఫర్దర్ గా ఒకవేళ మన వాళ్ళ చేతుల్లో డబ్బులు ఎక్కువ మిగులుతుంటే, యూజువల్ గా డబ్బులు మిగిలితే ఇన్వెస్ట్మెంట్ సేవింగ్స్ ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ తెలిసిన వాళ్ళు చేస్తుంటారు. కానీ మెజారిటీ ఆఫ్ పీపుల్ ఏంటంటే దాన్ని ఖర్చు పెట్టడానికే ప్రయత్నిస్తారు. కాబట్టి నేనైతే ఈ ఆటోస్, జ్యువెలరీ అండ్ ట్రావెల్ స్పేస్ లో ఎక్కువ మనీ మూవ్ అవుతుందని అయితే అనుకుంటున్నాను. మీరు ఏ స్పేసెస్ లో ఒకవేళ చేతుల్లో డబ్బులు మిగిలితే ఏ స్పేసెస్ లో ఎక్కువ స్పెండింగ్ ఉండి వాటి నెంబర్స్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది కమింగ్ క్వార్టర్స్ లని మీకుంటున్న ఒపీనియన్స్ ని కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఇందాక చెప్పినట్లు గోల్డ్ రిలేటెడ్ గా ఒకవేళ కమింగ్ టైమ్స్ లో పెరిగినా పడినా ఎప్పుడు కూడా అదొక అసెట్ క్లాస్. ఈవెన్ మార్కెట్ లో క్లిష్ట
పరిస్థితులు ఉన్నప్పుడు కూడా అది మనకి స్టెబిలిటీ ఇస్తుంది. అండ్ ఇంతవరకు ఎప్పుడు 20% అబౌవ్ గోల్డ్ ఎప్పుడు పడలేదు కాబట్టి ఏ సంవత్సరంలో కూడా గోల్డ్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్న వాళ్ళు ఇప్పటి వరకు ఫస్ట్ చూసిన ఆప్షన్, ఈవెన్ నేను కూడా చాలా వీడియోస్ లో చెప్పిన ఆప్షన్ సోవరిన్ గోల్డ్ బాండ్స్ కదా. కానీ దాన్ని సెంటర్ డిస్కంటిన్యూ చేస్తున్నట్లయితే డేటా కనిపిస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఏమనుకుందంటే గోల్డ్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన రేట్ లో పెరుగుతుందని. కానీ మీరే చూడండి గోల్డ్ లాస్ట్ 1 year లో ఎంత పెరిగిందో. ఈక్విటీ మార్కెట్స్ కూడా, ఈవెన్ యుఎస్ మార్కెట్స్ కూడా ఇలాంటి రిటర్న్ ని తీసుకురాలేకపోయాయి. కాబట్టి ఆబ్వియస్ గా ఎస్జీబీ సోవరిన్ గోల్డ్ బాండ్స్ గవర్నమెంట్ అనుకున్న క్యాలిక్యులేషన్స్ ని తారుమారు చేస్తూ, అండ్ ఈవెన్ దీనితో పాటు వడ్డీ కూడా పే చేయాలి. 6 నెలలకు ఒకసారి వడ్డీని కూడా సోవరిన్ గోల్డ్ బాండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి సెంటర్ దీన్ని డిస్కంటిన్యూ చేస్తున్నట్లు ఇక్కడ అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. February 1st నిర్మలా సీతారామన్ గారిని సోవరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ రిలేటెడ్ గా చెప్పమంటే దాన్ని డిస్కంటిన్యూ చేస్తున్నాం. ఇది లాంచ్ చేసింది 2015, బట్ దాన్ని డిస్కంటిన్యూ చేసే వేలోనే ఉన్నామని ఇలా తన దగ్గర నుంచి ఆన్సర్ వచ్చిందని మనకి డేటా అయితే కనిపిస్తుంది. సో ఫైనలీ ఇండియాలో గోల్డ్ రిలేటెడ్ ఉంటున్న ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ క్లాస్ సోవరిన్ గోల్డ్ బాండ్స్ అయితే వెళ్ళిపోతున్నాయి. ఇక సెకండ్ ఆప్షన్ లో గోల్డ్ ఈటీఎఫ్ లు వస్తాయి. థర్డ్ ఆప్షన్ లో గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ అన్నమాట. సో గోల్డ్ ఈటీఎఫ్ లు కానీ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ కానీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ లోకే వెళ్తాయి. కాబట్టి సంవత్సరం కంటే ఎక్కువ హోల్డ్ చేస్తే అక్కడ కూడా టాక్సేషన్ నార్మల్ టాక్సేషన్ కంటే తక్కువే ఉంటుంది. కాబట్టి గోల్డ్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు ఈ ఆప్షన్స్ ద్వారా ఈటీఎఫ్ లు తర్వాత మ్యూచువల్ ఫండ్స్ ద్వారా వెళ్ళడానికి ప్రయత్నించవచ్చు. దీని రిలేటెడ్ గా పూర్తి వివరాలతో ఆల్రెడీ చేసిన మన వీడియో ఇక్కడ ఈ వీడియోలో ఉంటుంది. ఇది డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను, గమనించండి. అండ్ రీసెంట్ గా చేసిన మన వీడియోలో కూడా గోల్డ్ రిలేటెడ్ గా ఇప్పుడున్న కండిషన్స్ ప్రకారం ఒక డెడికేటెడ్ వీడియో మన వాళ్ళు చేయమంటున్నారు. కాబట్టి కమింగ్ టైమ్స్ లో ప్రస్తుతం ఉన్న గోల్డ్ ఫ్యూచర్ ఒక సినారియో అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ వాటి టాక్సేషన్ మనకున్న అవైలబిలిటీ వీటన్నిటిని కూడా మీ ముందుకు ఒక వీడియో రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఒక సంచలన ప్రకటన కర్ణాటక గవర్నమెంట్ దగ్గర నుంచి కనిపిస్తుంది. లైసెన్స్ లేని, ప్రాపర్ రెగ్యులేషన్ లేని మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చిన లోన్స్ ని తీసుకున్న వాళ్ళు తిరిగి కట్టాల్సిన అవసరం లేదని, ఎవరెవరైతే అప్పులు తీసుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి రూపాయి కూడా తిరిగి కట్టాల్సిన అవసరం లేకుండా కర్ణాటక ప్రభుత్వం ఒక డ్రాఫ్ట్ నైతే ప్రిపేర్ చేసింది. ఆర్డినెన్స్ నైతే ప్రిపేర్ చేస్తూ ఉంది. ఇది కానీ చట్టంగా కానీ మారితే ఎవరెవరైతే ఈ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి అన్లైసెన్స్డ్ వాటి దగ్గర నుంచి డబ్బులుగా అప్పు తీసుకొని ఉంటారో వాళ్ళని ఆ ఇన్స్టిట్యూషన్స్ తిరిగి కట్టమనే అధికారాన్ని కోల్పోతాయి. ఇవన్నీ అసలు మాత్రమే కాదు, వడ్డీ ఎటువంటి ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేకుండా లోన్ క్యాన్సిల్ అయిపోయే విధంగా ఈ అన్లైసెన్స్డ్ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ టార్గెట్ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం అయితే ఒక కొత్త చట్టాన్ని తీసుకురాబోతుంది. ఇది కర్ణాటక రిలేటెడ్ గా ఉంటున్న మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఒకవేళ ఇలా ఇల్లీగల్ మనీ లెండింగ్ యాప్స్ లో డబ్బులు తీసుకొని ఉంటే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇలాంటివే ప్రతి రాష్ట్రంలోనూ కూడా రావాలని మీరు అనుకుంటున్నారా? రాష్ట్ర ప్రభుత్వాలు ఒక అడుగు ముందుకు వేసి ఇలా అప్పులు ఇస్తున్న వాళ్ళకి రూపాయి కట్టద్దు అనే డెసిషన్ ని తీసుకురావడంపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ స్వాన్ ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 111 crores విలువ చేసే ఏఐ బేస్డ్ ఇన్ఫ్రా ఆర్డర్ లభించిందని, ఇది బై October 10, 2025 లోపు కంప్లీట్ చేస్తారని వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ శక్తి పంప్స్ గురించి మాట్లాడుకోవాలి. మీరు గమనిస్తే వీళ్ళు గతంలో ముంద్రా సోలార్ పీవీ, ఇది ఆదాని వాళ్ళకి సంబంధించింది, వాళ్ళతో పార్ట్నర్షిప్ ని కుదుర్చుకున్నారు. ప్రీమియర్ ఎనర్జీస్ వాళ్ళతో పార్ట్నర్షిప్ ని కుదుర్చుకున్నారు. ఇప్పుడు రెన్యూ ఫోటోవోల్టిక్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళతో 1300 crores విలువ చేసే టైఅప్ ని వీళ్ళు కుదుర్చుకుంటూ ఉండడం, వీళ్ళకి DCR సెల్ బేస్డ్ సోలార్ మాడ్యూల్స్ కావాలి కదా, వాటి కోసం ఇలా వివిధ సోలార్ మాడ్యూల్స్ ప్రొవైడర్స్ తో టైఅప్స్ ని కుదుర్చుకుంటూ కంపెనీ గ్రోత్ రిలేటెడ్ గా వీళ్ళు ఫోకస్ చేస్తున్నారనేలా శక్తి పంప్స్ వాళ్ళ అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఇవాళ మీరు గమనించారంటే కొన్ని ఎన్బిఎఫ్సి కంపెనీస్ లైక్ బజాజ్ ఫైనాన్స్, షోలా, ఈ ఎన్బిఎఫ్సి కంపెనీస్ అన్ని మీకు పెరుగుంటాయి కదా ఇంత వీక్ మార్కెట్ లో కూడా. దీనికి కారణం ఏంటనేది ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేశారా? ఇక్కడ నుంచి కొన్ని డేస్ బ్యాక్ January 29th మనం చేసిన 1445 న్యూస్ వీడియోలో ఎగ్జాక్ట్లీ ఆల్మోస్ట్ 11 o'clock నుంచి మీరు అబ్జర్వ్ చేశారంటే ఎన్బిఎఫ్సి అనే ఇమేజ్ ని కూడా మీకు పెడుతూ కమింగ్ టైమ్స్ లో ఆర్బీఐ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేస్తే యూజువల్ గా మనం బ్యాంక్స్ ని ఎక్కువ ఫోకస్ చేస్తాం, కానీ బ్యాంక్స్ కూడా వడ్డీ రేట్లు వాళ్ళ కస్టమర్స్ కి పాస్ ఆన్ చేయాలి. కానీ ఎన్బిఎఫ్సిస్ మాత్రం వాళ్ళు తీసుకుంటున్న బారోయింగ్స్ లోయర్ కాస్ట్ లో పొందుతారు. కాబట్టి వాళ్ళు ఇచ్చే లోన్స్ ఎలాగో హయ్యర్ కాస్ట్ లోనే ఉంటాయి. కాబట్టి ఆ అడ్వాంటేజ్, ఆ మార్జిన్ వాళ్ళకి ప్రాఫిటబిలిటీలో కనిపిస్తుంది. సో బ్యాంక్స్ లా వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్స్ డైనమిక్ గా మార్చేసి వాళ్ళు కోల్పోయేదానికంటే వాళ్ళ కాస్ట్ ఆఫ్ బారోయింగ్ తగ్గి వాళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ పెరిగి ప్రాఫిటబిలిటీ పెరిగే అంశం ఎన్బిఎఫ్సిస్ లో మనకు అధికంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ వడ్డీ రేట్ల కట్ రిలేటెడ్ గా మార్కెట్ లో ఉంటున్న ఎక్స్పెక్టేషన్స్ ఇవాళ ఎన్బిఎఫ్సి కంపెనీలు పెరగడానికి ప్రధానమైన కారణం. మీరేమో చెప్తున్నారు సరే, మరి February 7th ఆర్బీఐ మీటింగ్ రోజు ఎటువంటి రేట్ కట్ రాకపోతే మరప్పుడు పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా వాటిలో నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. సో మార్కెట్ లో ఈసారి
రేట్ కట్ వస్తుందనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అది జరిగితే వాటికే ఫస్ట్ మంచిది, జరగకపోతే ఈ వీక్ మార్కెట్ లో కూడా అవి పెరిగాయి కాబట్టి ప్రాబబ్లీ ఫిబ్రవరి 7th వరకు కూడా అవి స్టేబుల్ గా ఉంటే, ఇలా గ్రీన్ గా ఉండి కొంత పెరుగుతూ ఉంటే, ఆ రోజు రేట్ కట్ రాకపోతుంటే వాటిల్లో ఇంపాక్ట్ కూడా అలానే ఉంటుందన్న విషయాన్ని మనం అండర్లైన్ చేసుకోవాలి. బట్ అల్టిమేట్ గా మీరు గమనించండి ఒకసారి బజాజ్ ఫైనాన్స్ చార్ట్స్ ని కానీ ఇతర ఎన్బిఎఫ్సి చార్ట్స్ ని కానీ మీరు గమనిస్తే చాలా ఇయర్స్ నుంచి అవి పెద్దగా మార్పు లేకుండా ఉన్నాయన్నమాట. లైక్ 2021 నుంచి మీరు అబ్జర్వ్ చేసినా పెద్దగా మీకు రిటర్న్స్ కనిపించవు. రీసెంట్ గా పెరిగేసరికి బజాజ్ ఫైనాన్స్ లో అలా ఉంది, కానీ ఈ జనవరి ఎండింగ్ వరకు కూడా న్యూట్రల్ గానే 2021 సెప్టెంబర్ నుంచి ఈ స్టాక్ కన్సాలిడేట్ అవుతుంది. మంచి నెంబర్స్ ని కూడా పోస్ట్ చేసింది కదా. ఇదని కాదు, చాలా వరకు ఎన్బిఎఫ్సి స్టాక్స్ ని మీరు స్టడీ చేయడానికి ప్రయత్నిస్తే 3-4 ఇయర్స్ గా కన్సాలిడేట్ అవుతూ మంచి నెంబర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ప్రైస్ టు బుక్ వాల్యూ ఎక్కడ మీకు అట్రాక్టివ్ గా ఉందని మీరు స్టడీ చేయగలుగుతుంటే ఇది రిస్క్ టు రివార్డ్ మీకు బెటర్ గా ఉంటున్న స్పేస్. వీలైనంత వరకు దీన్ని స్టడీ చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ ఆర్బీఐ వాళ్ళు రేట్ కట్ ఈసారి ఇవ్వకపోతే అప్పుడు ఫాలో అవుతాయి కదా, ఖచ్చితంగా ఫాలో అవుతాయి. ఇవ్వకపోతే మాత్రం ఆ రోజు మీకు ఇంకా తక్కువ ధరలు దొరికే ఆస్కారం ఉంది. ఒకవేళ ఇచ్చారంటే పెరిగే స్కోప్ కూడా ఉంటుంది, అది మన చేతుల్లో లేదు. అండ్ ఫర్దర్ మనకి ఇక్కడ కన్సంప్షన్ కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఎన్బిఎఫ్సిస్ పరంగా, క్వాలిటీ ఎన్బిఎఫ్సిస్ పరంగా ఫోకస్ చేయడం తప్పేం కాదు. ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో క్రిప్టో కరెన్సీలు బాగా పెరిగాయి. ఇప్పుడు ఒకేసారిగా 20, 30, ఈవెన్ 40, 50% దగ్గరగా కూడా ఒకే రోజులో కూడా క్రిప్టో కరెన్సీస్ నిన్నటి నుంచి మొన్నటి నుంచి వాళ్ళకి పడ్డాయి. కాబట్టి ఇప్పుడు పెట్టుబడి చేద్దామని ఎవరైనా ఆలోచిస్తుంటే గుర్తుంచుకోండి, అది కంప్లీట్లీ ఒక డిఫరెంట్ సబ్జెక్ట్. దాని రిలేటెడ్ గా మీకు ఐడియా లేకుండా జస్ట్ ప్రైస్ ఆధారితంగా పడింది కదా కొందాం అనుకుంటే, అది ఇంకొక 50% పడింది అనుకోండి మీరు కొన్న దగ్గర నుంచి, దాని వాల్యూని మీరు ఫైండ్ అవుట్ చేయడంలో చాలా సఫోకేట్ అవుతారు, చాలా ఇబ్బందులు పడతారు. లెట్స్ సే మీరు ఒక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఆ కంపెనీ ప్రాఫిట్స్ ఇలా ఉన్నాయి, ఈపీఎస్ ఇలా ఉంది. కమింగ్ టైమ్స్ లో ఆ కంపెనీ ఇలా చేస్తానంటుంది కాబట్టి దాని ప్రాఫిట్స్ ఇలా పెరిగే ఆస్కారం ఉంది. డౌన్ ద లైన్ నెక్స్ట్ 5 years 10 years లో కంపెనీ ఇంతలా పెరిగితే నేను కొన్న స్టాక్ ధర ఎంత పెరుగుతుంది? ఇది ప్రాపర్ క్యాలిక్యులేషన్. ఇది మీకు స్టాక్స్ లో జరగడం ఈజీ అవుతుంది. వెరస్ క్రిప్టోలోకి వచ్చేసరికి మీరు కొన్నది లెట్స్ సే ఒకటి 50,000 కొన్నారు అనుకుందాం, అది రూపాయికి ఎందుకు వెళ్ళకూడదు, ₹1,00,00,000 ఎందుకు వెళ్ళకూడదు? బేస్డ్ ఆన్ డిమాండ్ అండ్ సప్లై అండ్ అదర్ పారామీటర్స్, ఇవన్నిటిని మీరు లాజికల్ గా అసెస్ చేసి మీకు లాజిక్ కనిపిస్తే ముందుకు వెళ్ళండి. కానీ జస్ట్ ప్రైజెస్ ఆధారితంగా మాత్రం క్రిప్టోలో మీరు పెట్టుబడులు పెట్టారంటే మాత్రం సఫర్ అవ్వాల్సి ఉంటుంది. బిగినర్స్ కి చెప్తున్నాను, మీకు తెలియకపోతే గతంలో చాలా వీడియోస్ లో నేను రిపీటెడ్ గా చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను, స్టాక్స్ లో కూడా మీరు డైరెక్ట్ గా ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు, మీరు మ్యూచువల్ ఫండ్స్ తోనే స్టార్ట్ చేయాలి. అలాంటిది క్రిప్టోలోకి వెళ్తున్నారంటే మాత్రం అదొక హై రిస్కీ అసెట్ అని గుర్తుంచుకోండి. సో ఒకే రోజులో ఎథీరియం 27% పడింది, బిట్ కాయిన్ భారీగా పడింది, వేరే వేరే క్రిప్టో అసెట్స్ భారీగా పడ్డాయి. ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనేలా సోషల్ మీడియాలో నాకు పోస్టులు కనిపిస్తున్నాయి. ఎక్కడ కొత్త వాళ్ళు ఇది నిజంగానే మంచి ఆపర్చునిటీ అని వెళ్ళిపోతారేమో అని ఇది చెప్తున్నాను. ఒకటే ఒక్క క్వశ్చన్, మీరు కొంటున్నది ఇంకొక 50% పడినా, ఆర్ అక్కడి నుంచి ఇంకొక 50% పడినా, 80% పడినా, ఎందుకు మీరు దాన్ని హోల్డ్ చేయాలనే ఒక లాజిక్, దాని వాల్యూ ఏంటనే ఒక లాజిక్, ఆర్ ఎందుకు మీరు అది కొంటున్నారు బికాస్ ఎవరు అమ్ముతున్నారు కాబట్టి అని కాకుండా ప్రాపర్ అనాలిసిస్, ప్రాపర్ లాజిక్, మీకు ఎంటైర్ టెక్నాలజీ నెక్స్ట్ ఏం జరుగుతుంది దీని మీద ఫుల్ స్టడీ ఉండంతే వెళ్ళండి. కానీ మీ రిస్క్ అది. బట్ బిగినర్స్ ని మాత్రం నేను కంప్లీట్ గా ఈ స్పేస్ ని అవాయిడ్ చేయమని చెప్తాను. ఇవాళ మీరు గమనిస్తే కొన్ని కెమికల్ స్టాక్స్ బాగా పెరిగాయి కదా. ప్రధానమైన కారణం చైనా వాళ్ళపైన యుఎస్ వాళ్ళు టారిఫ్లు వేస్తుంటే ఏ కంపెనీస్ అయితే ఇక్కడి నుంచి యుఎస్ కి ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాయో వాటి రిలేటెడ్ గా అడ్వాంటేజ్ ఉంటుంది. కమింగ్ టైమ్స్ లో వాటికి బిజినెస్ పెరుగుతుంది. చైనా నుంచి రావాల్సిన ఆర్డర్స్ కూడా యుఎస్ కి వీటికి డైవర్ట్ అవుతాయని మార్కెట్ లో ఉంటున్న ఎక్స్పెక్టేషన్స్. లైక్ చైనా +1 స్ట్రాటజీ ఉంది కదా, ఇందులో భాగంగానే ట్రంప్ గారి అనౌన్స్మెంట్ తర్వాత ఇండియా నుంచి యుఎస్ కి ఎక్స్పోర్ట్ చేస్తున్న కొన్ని కెమికల్ కంపెనీస్ లో మనకి బజ్ అయితే కనిపించింది. అండ్ రీసెంట్ టైమ్స్ లో కూడా ఎస్ఆర్ఎఫ్, నవీన్ ఫ్లోరిన్ అండ్ యూపీఎల్ వాళ్ళ నెంబర్స్ కూడా స్ట్రాంగ్ గా ఉంటూ ఉండడం ఒకేసారి మల్టిపుల్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. నెంబర్స్ బాగున్నాయి, రా మెటీరియల్ ప్రైసింగ్ కొంత స్టేబుల్ అయింది, డొమెస్టిక్ గాను ఇంటర్నేషనల్ గాను వాళ్ళ సేల్స్ పెరుగుతూ ప్రెసెంట్ చైనా +1 అనేలా చైనా రిలేటెడ్ గా వేస్తున్నాయి. టాక్సెస్ తో ఇండియాకి అడ్వాంటేజ్, ఇండియన్ కెమికల్ కంపెనీస్ కి అడ్వాంటేజ్ ఉంటుందనేలా పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉంటుండడం ఈ కెమికల్ కంపెనీస్ రిలేటెడ్ గా ఈ అడ్వాంటేజ్ రావడానికి ప్రధానమైన కారణం. నెక్స్ట్ ఇవాళ మీరు గమనిస్తే సంవర్ధన, మదర్సన్ సుమి భారీగా పడింది. సోనా కామ్స్టర్ కూడా ఇవాళ ప్రెషర్ కి లోన్ అయింది కదా. ప్రధానమైన కారణం మెక్సికో అండ్ కెనడాలో వీళ్ళకుంటున్న బిజినెస్ అన్నమాట. సంవర్ధన, మదర్సన్ సుమి వాళ్ళకైతే 4% ఆఫ్ ద టోటల్ రెవెన్యూ కెనడా అండ్ మెక్సికో బేస్డ్ గా వస్తుంది. వేరే సోనా బిఎల్డబ్ల్యూ మాత్రం 2% వస్తుంది. ఫస్ట్ సంవర్ధన, మదర్సన్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడే ఇంపాక్ట్ మేజర్ గా ఉందన్నమాట. ఎందుకంటే మెక్సికో అండ్ కెనడాలో తయారవుతూ యుఎస్ లో సోల్డ్ అవుతున్న వెహికల్స్ ని మీరు చూస్తే జిఎం అండ్ టయోటా పరంగా 30 to
to 40% అండ్ వోక్స్ వ్యాగన్ పరంగా 60% సేల్స్ ఈ మెక్సికో కెనడా దగ్గర నుంచి యుఎస్ కి జరుగుతూ ఉండడం, ఇవన్నీ కూడా సంవర్ధన మదర్సన్ వాళ్ళ క్లయింట్స్ అవ్వడం అండ్ అక్కడ తయారవుతూ అక్కడికి వెళ్ళి సెల్ చేస్తున్న దాని రిలేటెడ్ గా వీళ్ళకి రెవెన్యూస్ 4% దగ్గరగా ఉంటుండడం, వాటిపై వేస్తున్న 25% టారిఫ్ తో ఈ బిజినెస్ ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి ఇవాళ సంవర్ధన మదర్సన్ లో మనకి ఫాల్ కనిపించింది. వెరాస్ సోనా బిఎల్డబ్ల్యూ రిలేటెడ్ గా కండిషన్ డిఫరెంట్ అనమాట. దీన్ని నిజంగా అంత సీరియస్ గా తీసుకోవాల్సిన నీడ్ లేదు. ఎందుకంటే వీళ్ళవన్నీ కూడా అక్కడ అసెంబ్లింగ్, ఒకవేళ ఓఈఎంస్ కానీ అక్కడ నుంచి యుఎస్ కి ప్రొడక్షన్ షిఫ్ట్ చేసుకుంటే ఇవి కూడా ఈజీగా షిఫ్ట్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎస్ ప్రెసెంట్ అయితే ఇంపాక్ట్ ఉంది, బట్ ఓఈఎంస్ కానీ ఆ డెసిషన్ తీసుకుంటే వీళ్ళు ఈజీగా షిఫ్ట్ అవ్వగలిగేది, ఇంపాక్ట్ నలిఫై చేసుకోగలిగేది. కాబట్టి పెద్ద ఇంపాక్ట్ మనకి సోనా బిఎల్డబ్ల్యూ లో కనిపించలేదు. బట్ ఈ రెండింటి మీద ఇంపాక్ట్ కనిపించడానికి మాత్రం ట్రంప్ గారు తీసుకున్న డెసిషన్స్ మెయిన్ రీజన్. నెక్స్ట్ ఫ్రీడెన్ ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ డేటాను చూడండి, వాళ్ళ కెపాసిటీస్ ని 2.9 టైమ్స్ పెంచుతున్నట్లు అప్డేట్ చేస్తున్నారు. న్యూ ట్యూబ్ ఫిల్లింగ్ మిషన్స్ ని వాళ్ళ ప్రొడక్షన్ ఫెసిలిటీలో ఇన్స్టాల్ చేసి వాళ్ళ కెపాసిటీస్ ని 2.9 టైమ్స్ పెంచుతున్నారని, అండ్ ఈవెన్ ప్రొడక్షన్ కెపాసిటీ ఫర్ టాపికల్స్ కూడా నియర్లీ 300% పెంచుతూ రీసెంట్ గా వాళ్ళు చేసిన 1000 kg మ్యానుఫ్యాక్చరింగ్ వెజల్ ఒక ఎడిషన్ వాళ్ళకి అడ్వాంటేజ్ ని ఇస్తుందని, అండ్ మాన్యువల్ వర్క్ ఫోర్స్ మీద కూడా వాళ్ళ డిపెండెన్సీని తగ్గించుకుంటూ ఆటోమేటిక్ కార్టూన్ ప్యాకింగ్ మిషన్స్ ని కూడా వాళ్ళు తెచ్చుకుంటున్నారని, దాంతో వాళ్ళ మాన్యువల్ వర్కర్స్ మీద డిపెండెన్సీని కూడా 80% తగ్గించుకుంటూ ఎఫిషియన్సీని పెంచుకొని కాస్ట్ ని తగ్గించుకొని పెరుగుతున్న డిమాండ్ ని క్యాటర్ చేయడానికి వీళ్ళు రెడీ అవుతున్నారని ఫ్రీడెన్ ఫార్మా వాళ్ళు అప్డేట్స్ చేస్తుండడం స్టాక్ కి వాళ్ళ పెరగడానికి ప్రధానమైన కారణం. నెక్స్ట్ దివీస్ ల్యాబ్స్ వాళ్ళ నెంబర్స్ ని చూద్దాం. ఎందుకు ఇవాళ కంపెనీ పెరిగింది? ఇది ఈ నెంబర్స్ ని ఇలా చూస్తే మీకు అర్థం కాదు, పర్సెంటేజ్ టర్మ్స్ లో మీకు ఈ నెంబర్స్ ని చూపిస్తే మీకు అర్థం అవుతుంది. కాబట్టి డేటాని గమనించండి, జస్ట్ మార్జిన్స్ గమనించండి, మిగిలినంతా పక్కన పెట్టేసేయండి. మార్జిన్స్ గత ఇయర్ లో సేమ్ టైమ్ లో 26.4 ఉంటే ఇప్పుడు 32 పెరిగింది. ఇంత మార్జిన్ ఎక్స్పాన్షన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ప్రాఫిట్స్ లో స్ట్రాంగ్ జంప్ కనిపిస్తుంది కదా, అదే ప్రధానమైన కారణం ఇవాళ నెంబర్స్ లో మనకి ఇంత స్ట్రెంత్ కనిపించడానికి. అండ్ మీ అందరికీ తెలుసు దివీస్ లో ఇన్వెస్టర్స్ అండ్ నార్మల్ వాళ్ళకి కూడా చాలా టైం బ్యాక్ నుంచి వీళ్ళ కాకినాడ రిలేటెడ్ గా చేసిన క్యాపెక్స్ ఎప్పుడు ప్రొడక్షన్ కి వస్తుంది, దాని నుంచి బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని మార్కెట్ ఎప్పటి నుంచో వెయిట్ చేసిందా, ఆ క్లారిటీ కూడా దివీస్ వాళ్ళు ఇచ్చారు. ఫేజ్ 1 ఆఫ్ యూనిట్ 3 గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా January 1, 2025 నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ అయిందని, మంచి రిజల్ట్స్ విత్ దిస్ అప్డేట్ ఓవరాల్ దివీస్ ని ఇవాళ స్ట్రాంగ్ గా ఉంచాయి. నెక్స్ట్ గణేష ఎకో వాళ్ళ నెంబర్స్ ని మీరు స్క్రీన్ మీద గమనించండి. రెవెన్యూస్ 40% పెరుగుతున్నాయి. ప్రాఫిట్ లాస్ట్ ఇయర్ సేమ్ టైం 13 crore ఉంటే ఈసారి 30 crore దగ్గరగా వాళ్ళ ప్రాఫిట్స్ ఉంటున్నాయి. ఎబిటా పర్ టన్ కానీ, ప్రొడక్షన్ వాల్యూమ్స్ కానీ, సేల్స్ వాల్యూమ్స్ కానీ, కెపాసిటీ యూటిలైజేషన్ కానీ, రెస్ట్ ఆఫ్ ద ఆల్ మెట్రిక్స్ కూడా, ఇది పెట్ బాటిల్స్ ని రీసైకిల్ చేసే కంపెనీ కూడా, రీసైక్లింగ్ చేసే కంపెనీ కదా, కాబట్టి వాటి రిలేటెడ్ ఉన్న మెట్రిక్స్ ని చూస్తున్నా సరే ఓవరాల్ గణేష ఎకోస్పియర్ నెంబర్స్ మనకి బాగున్నాయి. నెక్స్ట్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లో ఈ పవర్ సెగ్మెంట్ లో ఉండే ఈపీసీ ప్లేయర్ అనే జ్యోతి స్ట్రక్చర్స్ వాళ్ళ నెంబర్స్ కంప్లీట్లీ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేస్తున్నాయి. లాస్ట్ టైం ఏమో చాలా డిసప్పాయింట్ చేశాయి అనమాట, దాంతో భారీగా ఫాల్ కనిపించింది. చాలా రోజులు లోయర్ సర్క్యూట్ లో ఉంది, కానీ ప్రెసెంట్ మార్కెట్ లో ఉంటున్న ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేస్తూ నెంబర్స్ పోస్ట్ చేస్తుండడం ఇవాళ ఇంతలా పెరగడానికి ప్రధానమైన కారణం. రెవెన్యూస్ అయితే ఇయర్ ఆన్ ఇయర్ లో 208% పెరుగుతున్నాయి, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 27% పెరుగుతూ ఇయర్ ఆన్ ఇయర్ లో ప్రాఫిట్స్ 11 టైమ్స్ పెరిగాయి, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో కూడా 67% పెరుగుతూ స్ట్రాంగ్ గ్రోత్ జ్యోతి స్ట్రక్చర్స్ వాళ్ళైతే పోస్ట్ చేశారు. ఇది ఆల్మోస్ట్ 25 రూపీస్ దగ్గరగా ఉంటున్న స్టాక్ ఇంత స్ట్రాంగ్ నెంబర్స్ ని పోస్ట్ చేస్తుండడం ఇవాళ ఈ వీక్ మార్కెట్ లో కూడా బాగా పెరిగింది. నెక్స్ట్ ప్రీమియర్ ఎనర్జీస్ వాళ్ళ నెంబర్స్ రీసెంట్ గా మీరు చూస్తే వారే ఎనర్జీస్ కూడా మంచి నెంబర్స్ ని పోస్ట్ చేసింది. అలాగే ప్రీమియర్ ఎనర్జీస్ వాళ్ళు కూడా మంచి నెంబర్స్ ని పోస్ట్ చేస్తున్నారు. రెవెన్యూస్ 140%, ఆపరేటింగ్ ప్రాఫిట్ 316%, ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ 491% పెరుగుతూ మార్జిన్స్ 17.3 నుంచి 30% కి ఇంప్రూవ్ అవుతున్నాయి. ప్రాఫిట్ ఆఫ్టర్ మార్జిన్ కూడా 6 నుంచి 14% పెరుగుతూ క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ స్ట్రాంగ్ గా ఉంటూ ఆర్డర్ బుక్ ని కూడా 6,946 crores దగ్గరగా వీళ్ళు మెయింటైన్ చేస్తూ ఉండడం గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్ ప్రీమియర్ ఎనర్జీస్ దగ్గర నుంచి కనిపిస్తున్నాయి. నెక్స్ట్ స్కై గోల్డ్ వీళ్ళ రెవెన్యూస్ కూడా 118% పెరుగుతూ ప్రాఫిట్స్ 122%, ఇవి ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో స్ట్రాంగ్ గా పెరిగాయి. ఈవెన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో కూడా రెవెన్యూస్ 27-28% పెరుగుతూ ప్రాఫిట్స్ 26% ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా పెరుగుతూ ఉండడం స్కై గోల్డ్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ నెంబర్స్ డెలివర్ అయ్యాయి అనుకోవాలి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.